సంవత్సరం లాగే ఆషాఢ మాసంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఏదైతే రోజు జరుపుతారో అదే రోజు ఇందూరు నగరంలో మరి పెద్ద ఎత్తున గ్రామ దేవతలను పూజించుకునేటువంటి కొలుసుకునేటువంటి సాంప్రదాయం. ఇందూరు నగరం నుంచి అందరూ కూడా భక్తులు ఈ గ్రామ దేవతలను పూజించేటువంటి ఈ ఊరవండుగ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఊరవండుగ ఉదయాన్నే సిర్నపల్లి గడి నుంచి నకాస్ గల్లీలో మరి ఏదైతే సమ్మక్క సారగమ్మలు పేరుతోని దేవుళ్ళు కొండలరాయుడు బోగసాని వాళ్ళ ప్రతిరూపాలు అక్కడి నుంచి తీసుకొచ్చి గడి దగ్గర ఉన్నటువంటి ఎప్పుడు కొలుచుకునేటువంటి ప్రాంతంలో ప్రతిష్ఠాపించుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా ఖిల్లా ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. శారద గద్దె వరకు, శారదమ్మ గద్దె వరకు అక్కడ ప్రతిష్ఠాపించినటువంటి అమ్మవార్లను మరి అక్కడి నుంచి ఊరేగింపుగా పౌడాలమ్మ దుబ్బ, పెద్దమ్మ తల్లి గిరిరాజ్ కాలేజ్ దగ్గర పెద్దమ్మ తల్లి, మరి అదే రకంగా వినాయక్ నగర్లో మత్తడి పోచమ్మ, ఐచేతుల మైసమ్మ, మరి అదే రకంగా మహాలక్ష్మమ్మ, ఈ దేవతలను ఈ ఇందూరు నగరం మూలమూలకు ఉన్నటువంటి ఆ దేవతలు కొలువై ఉన్నటువంటి ప్రాంతానికి చేర్చడం జరుగుతుంది. అక్కడ ప్రతిష్ఠాపించుకొని పూజించుకోవడం జరుగుతుంది. ఈ ఊరవండుగ ద్వారా ఈ గ్రామానికి ఆ అమ్మవార్ల ఆశీర్వాదంతో మరి ఈ కాలం మారినటువంటి తరుణంలో ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చినటువంటి తరుణంలో వాతావరణ మార్పుల సందర్భంగా ఎదురయ్యేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి దరిచేరకుండా ఆ అమ్మవార్లు కాపాడాలని, మరి అదే రకంగా ఏదైతే పంటలకు ఎటువంటి కీడపీడలు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మరి అమ్మవార్లను మొక్కుకోవడం జరుగుతుంది. అమ్మవార్లకు యాటలు కోసుకోవడం కూడా జరుగుతుంది. సరి అనే ప్రసాదం వితరణ జరుగుతుంది. ఇళ్లలో చల్లుకోవడం, మరి అదే రకంగా పొలాలలో చల్లుకోవడం, తద్వారా ఇళ్లల్లో ఉన్నటువంటి వారందరికీ ఆరోగ్యం, పొలాలలో చల్లుకుంటే సమృద్ధిగా పంటలు పండుతాయి అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి అమ్మవారి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాద పరంపర కోసం మరి ఏదైతే ఆ ఊరబండుగ ఏదైతే ఉందో ఆదివారం నాడు అంటే ఎల్లుండి ఉదయం పూట నిర్వహించడం జరుగుతుంది. దానికి తయారీగా మొన్ననే 47 సంఘాలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సంఘాలన్నీ కూడా తమ వంతు ఈ నిర్వహణ ఖర్చులకు పట్టి కట్టడం జరిగింది. మరి ఏర్పాట్లలో ఏ ప్రాంతం దేవుళ్ళు ఆ ప్రాంతం సంఘాలు మరి పెద్ద ఎత్తున ఇంటికొకరుగా వచ్చి దాంట్లో ఊరేగింపుగా అమ్మవార్లను
తీసుకుపోయి భక్తి ప్రతిపత్తులతోని ప్రతిష్టాపించుకొని పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది. ఊరవండుగ కన్వీనరు రామర్తి గంగాధర్ గారు, మరి అదే రకంగా సర్వ సమాజ్ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్ గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మరి ముదిరాజ్ సంఘం పెద్దలు గోపాల్ గారు, కోటగల్లి మున్నూరు కాపు సంఘం పెద్దలు నరసయ్య గారు, సరే అన్ని సంఘాలకు సంబంధించినటువంటి అందరు పెద్దలు మొన్ననే సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తయారీలో భాగంగా ఇక్కడ మరి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది, ఏర్పాట్లను కొనసాగించడం జరుగుతుంది. అదే రకంగా మున్సిపాలిటీకి మరి ఈ ఊరేగింపులు అమ్మవార్ల ప్రతిమలు తీసుకెళ్లేటువంటి మార్గాల్లో అవసరమైనటువంటి మున్సిపాలిటీ నుంచి చేపట్టే చర్యల విషయంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే బందోబస్తుకు సంబంధించి మరి పెద్ద ఎత్తున పాల్గొంటారు కాబట్టి శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎక్కడ చిన్న వివాదం లేకుండా జరుపుకోవడానికి సంఘాలు ఆలోచించడం జరిగింది. పోలీసు వారికి కూడా ఈ రూటు సంబంధించిన వివరాలు కానీ సమయం కానీ తెలియజెప్పి వారు కూడా మరి ఆ ఊర పండుగలో భద్రతాపరమైనటువంటి అంశాల విషయంలో వారు అవసరమైన సహకారాన్ని అందించాలని చెప్పి కోరడం కూడా జరుగుతూ ఉంది. అమ్మవార్ల ఆశీర్వాదంతో నగరం అభివృద్ధి చెందాలని, అందరి భవిష్యత్తు కోసం మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఈ అమ్మవార్లను కొలిచేటువంటి ఊరంతా కూడా కలిసి కొలుచుకునేటువంటి ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా, ఈ ఊరవండగలో పాల్గొని మరి ఆ సరి ప్రసాదాన్ని గైకొని అమ్మవార్లను కొలుచుకొని మరి అమ్మవారి దీవెనలను మనం పొందుదామని చెప్పి మీ అందరికి కూడా ఇందూరు నగర ప్రజానీకానికి, మరి ప్రతి ఏడు పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి పాల్గొనేటువంటి భక్తులందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. శనివారం రోజు రాత్రి 10 గంటల తర్వాత ఈ యొక్క ఊరవండగా వివిధ కులాల పెద్దలు, సంఘ అధ్యక్షులు మరియు వాళ్ళు వాయిద్యాలతో దప్పులతో వచ్చి ఈ యొక్క సిన్నపల్లి గడిలో రాత్రి 12 గంటలకు తర్వాత సరి అనేది తీసుకెళ్ళి 12 తర్వాత వండి, మరియు ఈ యొక్క సరి పాయింట్ వివేకానంద స్టాచ్ దగ్గర మరియు సిన్నపల్లి గడి పక్కన ఈ సరి పాయింట్లు ఉంటాయి. ఈ పొద్దున దేవతలు వచ్చే ముందు ఒక గొర్రెని కోసి పనివాళ్ళు వాళ్ళ యొక్క సాంప్రదాయము, వాళ్ళ యొక్క తాతల నుంచి వచ్చే మా యొక్క పని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఈ యొక్క మా పండగని బ్రహ్మాండంగా వారు పాలు పంచుకొని మేము ఈ గ్రామ దేవతలు ఎత్తుకొని వాళ్ళు వస్తారు. ఈ యొక్క సరిపాయిన దగ్గర మా పని వాళ్ళు మేకని తీసుకొని కోసి ఆ పేగులు ఆ రక్తం కలిపేసి ఆ సరిని ఈ యొక్క సంవత్సరము సరిని ఒక 3 భాగాలు చేశాము. ఈ సరిని పెద్దగా 40-50 కిలోలు అండి ఒక ట్రాలీలో పెట్టి ప్రజల మీద చల్లడానికి ఏర్పాటు చేశాము. ఈ యొక్క సంవత్సరము పెద్ద ఎత్తున మరియు అందరూ ప్రజలు పాల్గొనాలని చెప్పి ఊరవండగా ఈ గ్రామ దేవతలను కొలుచుకొని మొక్కులు తీర్చుకోవాలని చెప్పి ఇందూరు ప్రజలు ఈ భారత్ ఛానల్ తర్వాత మేము కోరడం జరుగుతున్నది. అందరికీ మీ యొక్క ఊరవండగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సిన్నపల్లి గడి నుంచి పొద్దున 7 గంటలకు బడ్లదాత నుంచి ఊరేగింపు ప్రారంభోత్సవం జరుగును. మీరు పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొని సిన్నపల్లి గడి నుంచి మనం పూజా సామాన్ తీసుకొని
కిల్ల కాడికి పోయి కిల్ల నుంచి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి వివిధ స్థలంలో నుంచి అందుకోసము మీరందరూ సహకరించాల ప్రజలందరూ భారత్ ఛానల్ తరపున కోరుచున్నాము.